హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జై స్వరాజ్ పార్టీ అధ్యక్షులు, అలాగే ప్రముఖ ఆయన రాజకీయ విశ్లేషకులు, జర్నలిజంలో కూడా చాలా అపార అనుభవం ఉన్నటువంటి కాసాని శ్రీనివాస్ గౌడ. నమస్కారం. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా ఆయన అధికారం కోల్పోయిన తర్వాత మనకి ఆయనలో ఉన్నటువంటి ఛాందస్వాదం అంటారో లేదంటే ఇంకొకటి అంటారో కొంచెం ఎక్కువ అయిపోయింది. ఆయన మాట ఆయన ప్రెస్ మీట్ పెట్టి, ఆయన బెంగళూరు నుంచి వచ్చి తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఎన్ని ఖండాల అవతలున్నా సరే, సముద్రాల అవతలున్నా సరే తీసుకువచ్చి వాళ్ళని గొడ్డలు ఉడదీస్తా, వాళ్ళని ఇది చేస్తా, అది చేస్తా, ఒక్కొక్కరిని తాట తీసేస్తా, ఈ మాటలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఎందుకని అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ పార్టీకి ఆ పార్టీ ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షించుకుంటారు. ఎవరు గత పార్టీలో గత ప్రభుత్వంలో ఏదైనా అవినీతి జరిగితే వాళ్ళకి శిక్షలు వేస్తారు. కానీ ఇలా మీరు చేసిన వాళ్ళని మిమ్మల్ని ఇలా తీసుకొచ్చేస్తాను, ఇలా చేసేస్తాను అంటే బెదిరించి జనాల దగ్గర ఓట్లు వేయించగలుగుతారా అసలు జగన్మోహన్ రెడ్డి గారు? ఒకటండి, ఈ సమాజంలో, ఈనాటి ఆధునిక సమాజంలో భార్యను కూడా బెదిరించి ఓటేసుకోలేము. అంతే. జనాన్ని పక్కన పెడతాయి, భార్యను కూడా బెదిరించి ఓటేసుకోలేము. పైగా ఈయన ఎవ్వరండి అసలు? జగన్నా ఎల్లయ్య పుల్లయ్య పక్కన పెడితే నువ్వు ఎక్కడున్నా తీసుకొచ్చి బట్టలు విడికి పడతానంటే ఒకటే యాంగిల్. నువ్వు ఒక వీధిరావుడో లేకపోతే గుండావో ఇదో అయితే వ్యక్తిగత కక్షలతోటి నేను ఎత్తుకుతున్నా చేసుకుంటా, ఇట్ ఈజ్ మేబీ సాధ్యం కావచ్చు. నువ్వు ఒక పవర్లు ఉండి చేస్తున్నట్టున్నావు కదా, అంతేనా? రేపు పవర్లకు వస్తే చేస్తున్నాడు. పవర్లకు వచ్చే నాడు నువ్వెవరు సీఎం అవుతావు. సీఎంకు ఒక సిద్ధాంతాలు పద్ధతులు ఉంటాయి. చంపటం కాదు కదా, చట్టం కాదు కదా అది. నువ్వేమనాలే? సోయిన రాజకీయ నాయకుడిగా ఎవరన్నా అధికారులు పరిధికి మించి ఎక్స్ట్రాలు చేస్తుంటే చట్టపరంగా శిక్షిస్తానని చెప్పటం. అయ్యా పోలీస్ అధికారులారా, ఈజ్ ఎంప్లాయ్, ఆయనకు ఆయన పైన ప్రభుత్వం ఉంది, సపోజ్ ఆయనకి ఏదన్నా ఆదేశాలు ఉండొచ్చేమో, ఉదాహరణకు లేకపోవచ్చేమో, ఉన్నా లేకపోయినా ఎక్స్ట్రాలు చేస్తుండేమో. మళ్ళీ మేము వచ్చే రోజు వస్తుంది, వచ్చినాడు మేము చట్టపరంగా మిమ్మల్ని శిక్షిస్తాం, ఇది రీజనబుల్. కానీ పటాలు కూడా కొడతా, ఎక్కడున్నా తీసుకొస్తా, నీ సంగతి చూస్తా. పైగా నువ్వెవరు? నిన్నటిదాకా సీఎం, ఎక్స్ సీఎం, ఒక బాధ్యతాయుత ప్రజాస్వామ్యయుత రాజ్యాంగ ఆమోదిత విధానంలో రిజిస్టర్డ్ చేసుకున్న పార్టీకి అధ్యక్షుడి. పరిభాష ఉండాలి. ఎలక్షన్ కమిషన్ కూడా ఇలాంటి వాటిని పరిగణలో తీసుకుని ఇమీడియట్గా సోకాజ్ నోటీసులు పంపాలి, ఎందుకు ఈ భాష వాడుతున్నావు నువ్వు అని. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్ని పార్టీలకి ఎట్లా పట్టి అట్లా మాట్లాడటానికి కూడా హక్కు లేదు. రాజకీయ నాయకులను అనొచ్చు, అధికారులను అంటాం. రాజకీయ నాయకులను కూడా ఒక స్థాయిలో మించి ఆడాలి. అంతే. అవును. లేదు వీధి రౌడీగా నువ్వు పార్టీకి రాజీనామా చేయి, నేను పార్టీకి రాజీనామా చేస్తే ఇక చూసుకుంది. అంతే. రాజకీయ పార్టీకి కూడా విచ్చలవిడిగా తెచ్చుకోమని చెప్పడం లేదు కదండి. అట్లా తెచ్చుకోవడం బట్టికే కదా ఇప్పుడు జరుగుతుంది. పైగా మరి జగన్ అనే వ్యక్తి నిజంగా కానీ ఓ సిద్ధాంతం లేని వ్యక్తి అండి, ఓ ఆలోచన లేని వ్యక్తి, ఎక్కడ కూడా ఒక బేస్ తోటి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ అయ్య చనిపోయిన తర్వాత ఈయన ఏడుస్తూ అందరి బుగ్గలు తడుముతూ తిరగటం వల్ల వచ్చిన సానుభూతితోటి సీఎం అయిండు. దానికి ఆ సమాజానికి రుణపడి ఉండాలి. ఆయన ఇచ్చిన దానికి రుణపడి ఉండి ఓడిపోతారు. పెద్ద పెద్ద నాయకులు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే ఓడిపోయారు. మామూలు మాట కాదు. ఈ దేశానికి ఇందిరా ఈజే ఇండియా అని చెప్పినటువంటి సందర్భంలో కూడా ఓడిపోయినటువంటి వాళ్ళు ఓడిపోయిన మళ్ళీ ప్రజలు ఎందుకు ఓడించారో ఆలోచన చేసుకొని ఓడిపోయిన వాడిని ఇంట్లో కూర్చోకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానపరమైనటువంటి వాటిపైన తీవ్రంగా పోరాటం చేసుకుంటూ పోతే జరగని నేను బెదిరిస్తూ చేస్తానంటే ఎక్కడ సాధ్యం కాదు. ప్రజలు అది జీర్ణించుకునే స్థితిలో లేరు. అది అతని మరింత పతనానికి దారితీస్తుంది. ఆవేశితానికి ఒక్కసారే ఉంటుంది అవకాశం, ఒక్కసారి ఆవేశితం ఉంటుంది. ఈ ప్రతిసారి ఆవేశితం చేస్తానంటే ఎవరు కూడా ప్రజలు కూడా ముందుకు రారు. సో ఇక్కడ అది మరి ఒక రాజకీయ నాయకుడిగా అయితే అనకూడదు, అనటం తప్పు. పైగా ఒక రాజ్యాంగబద్ధ పొజిషన్లో పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి ఆ మాటలు వినియోగించడం చాలా తప్పు.
అట్లా అని చెప్పి వాళ్ళ పట్ల తన తన పార్టీ పట్ల కావాలని చేస్తున్నటువంటి వాళ్ళని చేతీరుగా కౌంటర్ ఇచ్చుకోవాలి. అవును, సహజంగా ఉంటుంది. అసలు ఇంకా అలా మాట్లాడితే ఎవరికైనా సరే, ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా ప్రజలు ఓట్లేసేటువంటి పరిస్థితి ఉంటుందా? అదే చెప్తాను కదా సార్, ఫస్టే చెప్పిన భార్య కూడా ఏదో బెదిరిస్తే అంతే, ఎంతసేపటికి ప్రజల్ని ప్రసన్నం చేసుకోవటమే, తనను ప్రసన్నం చేసుకుంటూ ప్రత్యర్థిని భూముల్లో నిలబెట్టడం. ఈయన ఇలా తప్పులు చేస్తున్నాడు, ఈ తప్పులు లేని సమాజ నిర్మాణం మనం చేద్దాం, మనతో కలిసి రండి అని చెప్పుకోవటం పోవటమే కానీ ఇది జాగీర్లు కావు. ఈరోజు జాగీర్లు కూడా ఈయనలే, జాగీర్లలో కూడా చూస్తున్న పక్కోడు పక్కన కత్తి తీసి ఇన్ని పొడిచి వాడు కూర్చున్నటువంటి రోజులు చూసినాం మన రాజరిక వ్యవస్థలో కూడా. సో ఆదేశాలతోటి ఎక్కడా కావు. ఆదేశాలు కొన్ని దిక్కుల్లో, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కానీ తను ఇంకా వాస్తవానికి తనకు మెచ్యూరిటీ రావాలి. అంటే రాజకీయాల్లో ఇమ్మెచ్యూరిటీ పర్సన్ తను ఇప్పటికీ కూడా 5 ఏళ్ళ సీఎం పొజిషన్ లో ఉన్నా కానీ ఆ 5 మాటలు ఎవరి ఆధారం లేకుండా మాట్లాడలేని వ్యక్తి. మరి ఎందుకు ఆనాడు సరే సానుభూతి ఉన్నది, అయ్యో పోనీలే పెద్ద కుటుంబం వస్తుండు, కొన్ని వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన సానుభూతితో తీసుకొచ్చింది, అది నిలబెట్టుకోలేకపోయినది. అంటే ఇంకా ఆయన మాటలతో ఆయనే పతనం ఆయనే భస్మాసురు అస్తమే, అది ఆయనే చేసుకుంటారు. ఎస్ ఎస్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.